సున్నుండ అయితే చేస్తుంది. సో ఫస్ట్ అయితే మినపప్పుని తీసుకొని బాగా డస్ట్ పోయేటట్టు నీట్ చేసుకోవాలి ఇలా క్లాత్తోని. చూస్తున్నారు కదా, ఇంత మంచిగా క్లీన్ చేసుకోవాలి. దీని మీద ఉన్న వైట్ పౌడర్ వద్ద మీరు వెళ్ళిపోవాలి గైస్. చూస్తున్నారు కదా, సో గైస్ ఈ మినపప్పు అనేది ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గైస్ మంటని. సో గైస్ మినపప్పు అనేటివి ఫ్రై చేసుకోవాలి మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటని. సో గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూస్తారు కదా గైస్, ఇలా ఇంత మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఈ మినపప్పులని. సో షుగర్ ఇంకా యాలకులు వేసుకోవాలి గైస్. ఇలా పీసెస్గా యాలకులని చేసి షుగర్లో కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి షుగర్ని. సో చూసారు కదా గైస్, ఇలా మంచిగా పౌడర్ లాగా చేసుకున్నాక ఇప్పుడు మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. సో మినప పౌడర్ ఇంకా షుగర్ పౌడర్ మిక్స్ చేసుకొని అలా నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు కట్టుకుంటే అంతే, నువ్వు మినపప్పు సున్నుండ రెడీ. సో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకండి.